మార్నింగ్ లేచాను, వెయిట్ చూసుకున్నాను, బాగానే తగ్గుతుంది. డిసెంబర్ 31st కి 94 kgs దగ్గరలోకి ఏమన్నా వెళ్ళగలనేమో ట్రై చేయాలి. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. బ్రేక్ఫాస్ట్ కి అడ్డంగా కోసిన బాయిల్డ్ ఎగ్స్, దాని మీద సీజనింగ్ కి వంకాయ టొమాటో పచ్చడి. డైలీ ప్లేన్ ఎగ్స్ తినాలంటే చిరాగ్గా ఉంది. ఫ్రెష్ అయ్యి పూజ చేశాను. వచ్చే వారం నుండి సెలవులు ఉన్నాయని మా బాస్ ఈ రోజు మీటింగ్ పెట్టాడు. దానికోసం ఇస్త్రీ చేసిన పూల జొక్క, బొక్కలు పడ్డ బాక్సర్ వేసుకుని రెడీ అయిపోయాను. అందరూ సైలెంట్ గా ఉంటే నేను మాత్రం ఎగేసుకుంటూ ఎనీ ప్లాన్స్ ఫర్ క్రిస్మస్ హెహెహే అని అడిగాను. చెత్తనాయాల ఊరు కంట్రోల్లో ఉండదు. ఇంకా ఆయన చిన్నప్పటి క్రిస్మస్ దగ్గర మొదలుపెట్టి రేపొచ్చే క్రిస్మస్ లో ఏం కూరలు వండుతున్నారనే వరకు చెప్పాడు. భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. ఆ దెబ్బకి నేను మీటింగ్ కోసం బట్టి పట్టిన 4 ముక్కలు కూడా మర్చిపోయాను. లంచ్ కి పెప్పర్స్, బీన్స్ అన్ని కలిపి చేసిన చికెన్ కర్రీ. ఫుల్ గా తిని కూర్చోకుండా వాకింగ్ చేశాను. ఈవినింగ్ ప్రోటీన్ తీసుకున్నాను. జిమ్ కి వెళ్ళాను. ఈ రోజు ఫుల్ డే. 1 గంట జిమ్ చేసి అటు నుండి అటే మన జేక్ సులీని చూడడానికి వెళ్ళిపోయాను. ఇండియాలోనే కాదు మా దగ్గర కూడా పాప్కార్న్ రేట్లు వాయించబడేస్తున్నారు. కొంపతీసి పార్ట్ 2 మళ్ళీ ప్లే చేశాడా అని డౌట్ వచ్చింది. ఇందులో అయినా విలన్స్ ని చంపుతాడు అనుకుంటే చంపలేదు. సో డెఫినెట్లీ పార్ట్ 4 ఉంటుంది. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఓవరాల్ గా బానే ఉంది. ఒకసారి చూడొచ్చు ఈ రోజుకి అంతే.